హాయ్ ఆల్. ఇంజనీరింగ్ కళాశాలలో 26న తక్షణ ప్రవేశాలు. మన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో 26న స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయి. హుస్నాబాద్ మండలం గాంధీనగర్ సమీపంలోని శాతవాహన విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరంలో ఈ నెల 26న స్పాట్ అడ్మిషన్లు కల్పించనున్నట్లు ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డి గారు తెలిపారు. సిఎస్ఈ, ఈసీఈ, సిఎస్ఈ, ఏఐ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు ఏ కళాశాలలోనూ ప్రవేశం పొందని విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 11 గంటలకు అన్ని నిజ ధృవపత్రాలతో హాజరు కావాలన్నారు. ఖాళీ సీట్లు, కోర్సుల వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు. వెబ్సైట్లో ఉత్తీర్ణులైన వారితో పాటు అనుత్తీర్ణులు హాజరు కావచ్చన్నారు. ముందుగా ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. ఇక్కడ చూడండి, శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల, ఇది హుస్నాబాద్లో ఉంది. ఇక్కడ వచ్చేసి సిఎస్ఈ, ఈసీఈ, ఏఐ కోర్సులో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇందులో వచ్చేసి ఎవరైతే ఇదివరకు అంటే వెబ్సైట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ముందుగా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎవరైతే క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి అటెండ్ కావచ్చు. ఈ నెల 26th రోజు ఉంది. ఇది శాతవాహన యూనివర్సిటీ. ఇది అనుబంధ కళాశాల కాదు, ఇది యూనివర్సిటీ కాలేజే. కాకపోతే కరీంనగర్లో ఉన్న యూనివర్సిటీ, కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ ఉంది. సో దీని యొక్క బ్రాంచ్ అక్కడ హుస్నాబాద్లో ఉంది. సో ఎవరైతే ఎక్కడైతే సీట్ పొందలేరో వాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఓకే, మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తోని ఈ నెల 26th మార్నింగ్ 10-11 వరకు అక్కడ మీరు అటెండ్ కావాలి. ఓకే, ఇది వచ్చేసి శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ దగ్గరది. ఇంకోటి వచ్చేసి బీటెక్ కళాశాలలో కూడా జేఎన్టీయూలో కూడా స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయి. జేఎన్టీయూహెచ్ అనుబంధ కళాశాలలో మిగిలిపోయిన ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఈ నెల 26న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించేందుకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. వర్సిటీ క్యాంపస్తో సహా మొత్తం 8 కళాశాలలో 978 సీట్లు మిగిలిపోయాయని వర్సిటీ ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ బి బాలునాయక్ తెలిపారు. జేఎన్టీ క్యాంపస్లో 23 సీట్లు ఖాళీ ఉండగా మెటలర్జికల్ ఇంజనీరింగ్లో అత్యధికంగా 13 సీట్లు మిగిలిపోయాయి. 26న జేఎన్టీ క్యాంపస్ సుల్తాన్పూర్, 28న జగిత్యాల మంతెని, 29న వనపర్తి, రాజన్న సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్ కళాశాలలో ప్రవేశాలకు వర్సిటీ ప్రవేశాల విభాగంలో కౌన్సిలింగ్ జరుగుతుందని, ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరు కావాలని సూచించారు. ఇక్కడ చూడండి, జేఎన్టీ వచ్చేసి దానికి రిలేటెడ్గా ఒక 8 అనుబంధ కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ కరీంనగర్ దగ్గర వచ్చేసి అంటే జగిత్యాల డిస్టిక్లో మంతిని, ఇప్పుడు 26th రోజు వచ్చేసి అంటే ఇవి మొత్తము జేఎన్టీ క్యాంపస్లే, ఇవి కూడా వాటికి సంబంధించిన బ్రాంచెస్ ఇవి కూడా. సో 26th రోజు వచ్చేసి జేఎన్టీ క్యాంపస్ హైదరాబాద్ క్యాంపస్ అండ్ సుల్తాన్పూర్లో ఉంటుంది. 28th రోజు వచ్చేసి జగిత్యాల అండ్ మంతిన్లో ఉంది. 29th వచ్చేసి వనపర్తి, రాజన్న సిరిసిల్ల, పాలేరు, మహబూబాద్ కళాశాలలో స్పాట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి కూడా అటెండ్ కావచ్చు. ఎవరికైతే సీటు రాలేదో వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇటు జేఎన్టీయూలో మిగిలిన సీట్లు ఉన్నాయి. జేఎన్టీయూలో చాలా తక్కువగా ఉన్నాయి అనుకుంటా. అంటే జేఎన్టీ క్యాంపస్లో 23 సీట్స్ ఉన్నాయన్నారు. సో దానికి రిలేటెడ్గా ఉన్న క్యాంపస్లో సీట్స్ ఎన్ని ఉన్నాయనేది ఏం తెలియదు. ఒకసారి వెళ్ళి అటెండ్ కండి. అన్ని యూనివర్సిటీలోకి వెళ్ళి మీకు దగ్గర ఉన్న యూనివర్సిటీలోకి వెళ్ళి మీరు అటెండ్ కావచ్చు. ఓకే, అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీకి కూడా వెళ్ళండి, అక్కడ కూడా అటెండ్ కావచ్చు. సో ఈ యొక్క అవకాశాలను 2 స్పాట్ అడ్మిషన్లు ఉన్నాయి. దానికి సంబంధించిన అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. ఇవి డైరెక్ట్ యూనివర్సిటీసే. ఇవి రిలేటెడ్ అనుబంధ కళాశాల అంటే అవి కూడా యూనివర్సిటీసే. యూనివర్సిటీ కాలేజెస్ దానిలో కూడా స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో కూడా స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు జేఎన్టీహెచ్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి దానిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంది అనేది శాతవాహన యూనివర్సిటీ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఓకే, ఇదైతే ఎవరైతే ఎక్కడ అడ్మిషన్ పొందలేరో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది షేర్ చేయండి అందరికీ. మన యొక్క శ్రీనివాస్ లెక్చరర్ అప్డేట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.
ఓకే, థ్యాంక్ యూ. షేర్ చేయండి.